ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపులపైన తీర్పిచ్చినటువంటి స్పీకర్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపు విషయంలో ఈరోజు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఇక ఆ తీర్పు ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశంలో తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక ఐదుగురికి సంబంధించినటువంటి విషయంలో తీర్పిచ్చినటువంటి స్పీకర్ ఆ ఐదుగురు కూడా పార్టీ ఫిరాయించినట్టుగా ఆధారాలు ఎక్కడ లేవు అంటూ తన యొక్క తీర్పునైతే వెల్లడించినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆ ఐదుగురు విషయంలో వచ్చినటువంటి తీర్పే ఈరోజు ఈ ఇద్దరి విషయంలో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే, దాంతోపాటుగా చెవెల్లి ఎమ్మెల్యే అయినటువంటి కాళే యాదయ్య, ఈ ఇద్దరు కూడా పార్టీ ఫిరాయించారంటూ ఇప్పటికే గుంతకల్ల జగదీష్ రెడ్డి అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే ఇద్దరు కూడా పిటిషన్ అయితే వేసినటువంటి పరిస్థితి. ఇక ఈ యొక్క తీర్పు ఈరోజు 2:30-3 గంటల ప్రాంతంలో స్పీకర్ స్వయంగా చెప్పబోతా ఉన్నారు. అసలు ఈ యొక్క ఇద్దరు విషయంలో ఎలాంటి తీర్పు వస్తూ ఉంది, ఈ యొక్క తీర్పు విషయంలో మరి బీఆర్ఎస్ పార్టీ సంతృప్తిగా ఉంటుందా, మరొక మారు కోర్టులోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుందా, అసలు ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి.